అందరికీ నమస్కారం। మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు। 2025 ఆంగ్ల సంవత్సరం అనేది ఏర్పడుతుంది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు। 2025లో 12 రాశులకు ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయని చాలా మందికి ఒక ఉత్సుకత ఉంటుంది। క్లియర్ గా కరెక్ట్ గా చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను। 12 రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడా మానసిక స్థితి, అదృష్టం ఎలా ఉంది, ధన ఆదాయం, కుటుంబ సంతోషం, చదువులు, బంధువులతో స్నేహితులతో రిలేషన్షిప్ కానివ్వండి, విలువైన వస్తువులు, స్థిరచర ఆస్తులు కొనాలన్నా అమ్మాలన్నా, సంతానం కలగాలన్నా, పిల్లల చదువులు బాగుండాలన్నా, విదేశీయానాలు జరగాలన్నా, ప్రయాణాలు సుఖవంతంగా ఉండాలన్నా, సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలన్నా, అప్పుల బాధలు ఉండకూడదన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా, అన్నిటికంటే కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలన్నా, పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదరాలన్నా, ప్రేమికుల యొక్క ప్రేమ ఫలించాలన్నా కూడా చక్కటి ఆయుష్, ఆరోగ్యం, ఎటువంటి అపాయం లేకుండా అదృష్టం కలిసి రావాలి, తండ్రుల తల్లుల ఆశీస్సులు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్లు ఉండాలి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు రావాలి, విదేశాలకు వెళ్ళాలి, అనేక రకాల వ్యాపారాల్లో ఏ వ్యాపారం మనం చేయొచ్చు, ఏది చేయకూడదు, అనేక విషయాలని కూడా ఈ సంవత్సర ఫలంలో మీతో క్లియర్గా చెప్పదలుచుకున్నా। ఈ సంవత్సరం కానీ గమనిస్తే మనకి మార్పులు ఎలా జరుగుతున్నాయో గమనించండి మీరు ముందుగా। 2025 15వ తారీఖు మే నెల నాడు మధ్యాహ్నం 2:30 గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు। గురువు ఈ మొత్తం 9 గ్రహాలలో సంవత్సరం పాటు ఒక రాశిలో ప్రయాణిస్తాడని అందరికీ తెలుసుకోవాలి। ఒక్క రాశిలో ఆయన ప్రయాణం 12 మాసాలు ఉంటాయి। అంటే వృషభ రాశిలో 12 మాసాలు పూర్తి చేసుకొని 15వ తారీఖు మే నాడు మధ్యాహ్నం 2:30 మిథున రాశిలోకి రావటం వల్ల 12 రాశులకు దాని ప్రభావం ఒక సంవత్సరం పాటు ఎలా ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। గురుబలం ఉంటేనే చదువులు బాగుంటాయి, గురుబలం ఉంటేనే పెళ్ళిళ్ళు అవుతాయి, గురుబలం ఉంటేనే ఇల్లు కడతాడు, గురుబలం ఉంటేనే అన్ని శుభకార్యాలు జరుగుతాయి। కాబట్టి ఏ రాశి వాళ్ళకి గురుబలం ఎలా ఉందనేది మనం తెలుసుకుందాం। అలాగే ముఖ్యమైన గ్రహం శని 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తాడు। అంటే 30 నెలలు, గత 30 నెలలుగా కుంభరాశిలో ప్రయాణిస్తున్నటువంటి శని 30వ తారీఖు మార్చి 2025 నాడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి వెళ్తున్నాడు। మీనరాశి వాళ్ళకి చెప్పాలంటే పెనంలో నుంచి పొయ్యిలోకి అన్న సామెత గుర్తొస్తుంది। కుంభరాశిలో ఉండి గడగడలాడించేశాడు మీనరాశి వాళ్ళని। చాలా మంది వచ్చారండి, అయ్యో ఏలినాటి శని ఏలినాటి శని అని। అటువంటి ఏలినాటి శని మీనరాశి నెత్తి మీదకి రాబోతుంది ఇప్పుడు 30వ తారీఖు మార్చి। దానికి పరిహారాలు ఉన్నాయి, ఇక్కడ భయపెట్టే ఉద్దేశాలు ఏమీ లేవు, వాస్తవాన్ని చెప్పడమే। కాకపోతే పరిహారాలు చేసుకుంటే అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాం। రోగం వచ్చింది అంటే మందు ఉంది, కాకపోతే కొంచెం సఫర్ అవుతాం అంతే। జాగ్రత్తగా మానసిక ధైర్యాన్ని కలిగి బాగా భగవంతుని యొక్క భక్తి కలిగి ఉంటే అన్ని సమస్యలు బయటపడిపోతాం। శని యొక్క మార్పు 30వ తారీఖు మార్చి నుంచి 2.5 సంవత్సరాలు మీనరాశిలో ఉండడం చాలా పెద్ద టైం అది। దాన్ని బట్టి చూస్తే మనకి 25, 26, 27 సెప్టెంబర్ వరకు కూడా ఈ యొక్క శని మీనరాశిలో కదలకుండా ప్రయాణిస్తూ ఉంటాడు। అక్కడి నుంచి శని ఈ యొక్క స్థితి వల్ల మీనరాశి వాళ్ళందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం బాగుంటుంది। కుంభరాశి వాళ్ళకు 2.5 సంవత్సరాలు, మీనరాశి వాళ్ళకు 5 సంవత్సరాలు, మేషరాశి వాళ్ళకి 7.5 సంవత్సరాలు మొదలవ్వబోతుంది। మేషరాశికి అయితే చాలా ఇబ్బంది కలిగిస్తుందండి ఈ ఏలినాటి శని। ఎందుకంటే శనికి కుజుడు పరమ శత్రువు అన్నమాట। మేషరాశి వాళ్ళని వదిలిపెట్టడు, రకరకాలుగా హింసించేస్తాడు ఈయన। దానికోసం పరిహారాల కోసం జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి। శనికి కుజుడికి పరమ శత్రుత్వం అని చెప్పాను, గురువు పర్వాలేదు ఓకే ఫ్రెండే, కాకపోతే శని కుజుడిని మాత్రం వదిలిపెట్టాడు మేషరాశి వాళ్ళని। 7.5 సంవత్సరాల ప్రభావాన్ని చాలా బీభత్సంగా చూపిస్తాడు। కాబట్టి శని ప్రభావం అధికంగా ఉంటుంది, జాతకం చూసుకోవాలి, దాన్ని కూడా బట్టి దీన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలి 7.5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందనేది। 3వ గ్రహం చూసుకుంటే రాహు అత్యంత బలవంతుడు, 18 నెలలు ఉంటాడు ఈయన ఒక్కొక్క రాశిలో। రాహు కేతు అంటే తల తోక అంటాం ఒక భాషలో। రాహు తల అయితే కేతు తోక, వీళ్ళిద్దరూ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటారన్నమాట, గడియారం వైపు తిరగరు।
రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నటువంటి 18 నెలలు కంప్లీట్ చేసుకొని 18వ తారీఖు మే నెల 2025 నాడు కుంభరాశిలోకి వస్తున్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే రాహుకి కుంభరాశి మంచిది. మీనరాశిలో గురు చండాల యోగాన్ని ఇచ్చాడు. గురువుతో రాహు కలిస్తే ఏం బాగుంటుందండి? పండితుడు పామరుడు కలిస్తే ఏం బాగుండదు. పండితులతో పండితులే కలవాలి. పెద్ద పెద్ద మేధావులతో మేధావులు కలిస్తే మేధావుల మీటింగ్ బాగుంటుంది. పనికిరానోని తీసుకొచ్చి మనుషులందరం సమానమే అని చెప్పి కొందరు నిలబెడుతుంటారు. మనుషులు సమానం ఎందుకు అవుతారండి? భూమిలో పుట్టే కొన్ని వేల పుష్పాలు వాటి వాటి రంగులు, వాటి వాసనలు, వాటి మకరందము కొన్ని దేవుడికి పనికి వస్తాయి, కొన్ని పిచ్చి పూలుగా ఉంటాయి. అన్ని భూమిలో నుంచి వచ్చిందని చెప్పేసి అన్ని సమానమైతే ఎట్లాగా? అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలామే, రామకృష్ణ పరమహంసే, రవీంద్రనాథ్ ఠాగూర్ అందరూ ఒకటి ఎట్లా అవుతారండి? అందుకే ఈ ఒక్కటి అనే వాళ్ళని తీసి కొట్టాలనిపిస్తుంది నాకు ఎప్పుడైనా సరే. అంతేందుకు క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చున్న బ్రిలియంట్ స్టూడెంట్కి వెనకాల బెంచ్లో కూర్చున్న వెధవకి తేడా లేదా? చదువులో నిర్లక్ష్యం అంతే. అలాగే రాహు తల పడగ విప్పిన పాము ధనుసులో కుంభరాశిలో ఉండి ఆయన మిత్రస్థానంలో వచ్చేసాడు. శని యొక్క ఇల్లు మిత్రుడు అనమాట కుంభరాశి. కాబట్టి 12 రాశుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి? రాహు క్షేమంగా ఉన్నాడు. ఫస్ట్ గ్రహం క్షేమంగా ఉన్నాడు. ఇప్పుడు గ్రహం బాగాలేదనుకోండి, తిక్కగా ఉన్నాడు అనుకోండి, ఆయన స్థానం బాగాలేకపోతే అందరినీ తిక్క చేస్తాడు. కానీ ఈయనేంటి మంచి ప్లేస్కి వెళ్తున్నాడు రాహు కుంభరాశిలో, అలా ఇబ్బంది లేదు. 18 మంత్స్ అందులో ఉంటాడు. దాని ప్రభావం మనకి 4:30 మధ్యాహ్నం 18 మే 2025 నుంచి మొదలవుతుంది. 18 నెలలు. అలాగే 4వ గ్రహము చూసుకుంటే కేతు వచ్చేసి మనకు సింహరాశిలోకి వస్తున్నాడు. సింహరాశిలోకి కేతు రావటం వల్ల ఏం జరుగుతుంది అంటే, కేతు శనికి పరమశత్రువు అయితే సూర్యుడికి మిత్రుడు. ఎందుకంటే శనికి శత్రువు శనికి సూర్యుడికి పడదు కదా. శనికి ఈయన శత్రువు కాబట్టి రవికి ఆటోమేటిక్గా మిత్రుడు అవుతాడు. ఇబ్బంది ఏం లేదు. సింహరాశిలోకి కేతు రావటం కూడా క్షేమంగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా కేతు 18 నెలలు సింహరాశిలోకి 18వ తారీఖు మే 2025 నుంచి 4:30 మధ్యాహ్నం ప్రవేశిస్తున్నాడు 18 నెలల కొరకు. ఇలాగా గ్రహాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆయా స్థానాల్లో వస్తున్నాయి. మరి వాటి ఫలితాలు 12 రాశులకు ఎలా ఉంది అనేది నేను మీకు ఒక్కొక్క రాశిగా తెలియజేస్తాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు స్నేహితులకు నా గురించి చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. మీ గోపాల్ అయ్యంగార్.